యెషయా గ్రంథము 21 అధ్యాయం. యెషయా గ్రంథము 21 అధ్యాయాన్ని కొన్ని వచనాలు చదువుకుందాం. 21:11 నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. యెషయా 21:11 నుంచి చివరి వరకు. దుమారు గుర్చిన దైవోక్తి. కావలవాడ రాత్రి అంతా వేళైనది, కావలవాడ రాత్రి అంతా వేళైనది అని ఒకడు సేవలో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. అరేబియాను గుర్చిన దైవోక్తి. దేదేనీయులైన శాతవాహులారా, సాయంకాలం మీరు అరేబియా ఎడారిలో దిగవలను. ఖడ్గ భయం చేతను, దూసిన ఖడ్గం చేతను, ఎక్కుబడిన ధనస్సుల భయం చేతను,
క్రూర యుద్ధ భయం చేతున వారు పారిపోతున్నారు. కేదారీలు బలాక్షులు వెలికాండలో శేషించేవారు పెద్దవారు అగుదురు. ఇలాగ జరుగునైన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయము బైబిల్ పట్టిన కొరకు రాగల ప్రేమ పట్టిన కదమ స్తోత్రాలు. చాలామంది రావచ్చు వారు వింటున్నారు. వారు కూడా మా ప్రభావ సిద్ధపడి త్వరపడి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ పడకుండా వారి వారి భాగాలు పొందుట్లో సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క దిన పరిస్థితిని బట్టి ప్రభావ మరి ఇప్పుడు మేము పాట పాడుతూ వచ్చాము. తండ్రి మీరు అక్కడ సమీపంలోని విషయాల్లో తండ్రి మేము అనేక విషయాలు మా ప్రభావ తెలుసుకోవడానికి సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరి దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ అభిషేకించి ఇదగల మాటల ద్వారా అనేకులతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న మాట ఎవరి గురించి చదువుకున్నామంటే ఇక్కడ అరేబియా దేశం నుంచి చదువుకున్నాం. అరేబియా దేశం. ఈ అరేబియా దేశాన్ని గురించి బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఈ విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ అరేబియా విషయాల గురించి మనం ధ్యానించాలి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడలో అదొక గుర్తు. ఆయన యొక్క రాకడ కొరకై సంఘం ఎత్తబడే దాని కొరకై అదొక గుర్తు అన్నమాట. అందుకని మనము సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపడే దాని కొరకై కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. కావలవాడ రాత్రి అంతా వేడైనది, కావలవాడ రాత్రి అంతా వేడైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఉన్న మాటలు. సేయూరు మంజం అంటే ఆ ప్రాంతాలన్నిటిని అన్నమాట. అరేబియా ప్రాంతాలన్నిటినీ మరి ఉన్నటువంటి ఏరియాల గురించి రాయబడినటువంటి యొక్క మాటలు ఇవన్నీ కూడా అరేబియాను గురించి దేవోక్తి అంటే దేవుడు తన మాట ద్వారా తన ప్రవక్తలకు తెలియచేశారు. రష్యా ప్రవక్తకు తెలియచేశారు. అందుకని ఇప్పుడు కావలవాడ రాత్రి వేళంతైనది, కావలవాడ రాత్రి అంత వేళైనది అంటున్నాడు. కావలవాడ అంటే ఎవరంటే మనకు తెలుసు, వాచ్మెన్ అంటారు. ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు ఒక వాచ్మెన్ అక్కడ పెడతారు. ఆ వాచ్మెన్ పని ఏంటంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతున్నది, ఏ టైంలో ఏం జరుగుతున్నది, ఎవరికి ఏది కావాలా, ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది చూడవలసిన బాధ్యత వాచ్మెన్. అలాగే ఒక ఆఫీస్ ఉంటుంది, అలాగే ఒక మినిస్టర్ యొక్క స్థలం ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. అలాగే అనేకమైన విషయాలు మరి ఒక వాచ్మెన్ ఎలాగైతే చూస్తూ వస్తాడో అలాగే సంఘానికి కూడా ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆయన దైవ సేవకుడు. కాబట్టి ప్రియులారా, వాచ్మెన్ అనగా కావలివాడు, కావలి కాసినటువంటి వాడు. ఏం కాయాలో కావాలి అంటే మందను, తన మందను ఆయన కావలి కాస్తూ ఉండాలి. మందను కావలి కాస్తూ ఉండాలి. చూడండి, అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాటను మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా 2 లూకా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, ఆ మాట మంచి మాట కనబడుతూ ఉంటుంది అక్కడ. చదవండి, 8వ వచనం. చూసారా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందలను కాపాడుకుంటారు. అంటే దీని అర్థం ఏంటి? కావలి వాళ్ళ యొక్క పని ఏంటంటే గొర్రె మందలను అనగా వాళ్ళని కాపాడే బాధ్యత. ఏ టైంలో? రాత్రి వేళ. రాత్రి వేళ అంటే ఏంటి? అపాయకరమైనటువంటి సమయం, చీకటి సమయం. ఆ సమయంలో కాపరు కానీ జాగ్రత్త లేకపోతే నష్టమంతా కూడా గొర్రెలకే వస్తుంది. అదే మనం ఈనాడు మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. అరేబియా దేశంలో ఏం చూస్తున్నాం? ఎన్నడూ విననటువంటి విషయాలు, చూడనటువంటి విషయాలు చూస్తూ ఉంటున్నాం. మరి భయంకరమైనటువంటి పోరాటం, యుద్ధాలు. ఎంతమంది నిన్న దాదాపు ఒక 165 మంది పిల్లలు స్కూల్లో చక్కగా భోంచేశారు. అంతే, భోంచేశారు, చెరగొడుకున్నారు, అలా వచ్చేసారు. వారి నుంచి బాంబు పడిపోయింది, అందరూ కూడా కాలిపోయినారు. ఒక్కరు మిగిలినారు.
ఎంత భయంకరమో చూసారా? అది ఈరోజు అక్కడ జరిగితే భారతదేశంలో పడదానికి గుర్తు ఏమండి? ఏ టైంలో ఎవరు ఏ రీతిగా చేస్తారో మనకు తెలియదు. కాబట్టి కావలి వాళ్ళు అనగా కావలి కాస్తున్నారు, మందను కావలి కాస్తున్న వాళ్ళు కావలివాడా వేళ ఎంత అయినది మేలుకో అనగా కావలి కాసినట్టు దైవ సేవకులైనటువంటి మేము ఏం చేస్తూ ఉండాలంటే కాలాన్ని చూస్తూ ఉండాలి. ఏ కాలం ఎలాగుంది, ఏ రోజు ఎలాగుంది, ఏ నెల ఎలాగుంది, ప్రపంచం ఎలాగుంది, ఈ రోజున సంఘాలు ఎలాగున్నాయి, దైవ సేవకులు ఎలాగున్నారు, వాక్యం చెప్తున్నది. కాబట్టి ఎప్పుడు కూడా కావలి వ్యక్తి దానిని గురించి ఆలోచన చేస్తూ వస్తూ ఉంటాడు. అందుకనే వేళ ఎంత అయిందో మేలుకో అంటే దాని అర్థం ఏంటంటే జరుగుతున్న విషయాలు చూడు, నీ మందను జాగ్రత్తగా కాపాడుకో. ఇప్పుడు నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ అన్యాయంగా వందలాది వేలాది మంది సేవలైపోయి గుట్టలుగా అయిపోతున్నారు. అది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా అరేబియానగా ఇరాను, ఇరాక్, ఆ ప్రాంతాలన్నిటి కలుపుకుంటే అరబ్ దేశాలు అంటారు. ఆ ప్రాంతంలో ఈ యొక్క ప్రవచనం ఈరోజు నెరవేరుతుంది. ఎప్పుడో యెషయా చెప్పినటువంటి మాట ఈరోజు నెరవేరుతుంది అక్కడ. అందుకనే ప్రియులారా, ప్రభు యొక్క రాకడ ముందు ఇలాంటి విషయాలు వస్తాయనే విషయాలు ముందుగానే మనకు మరి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాము. చూడండి ఏముందో లూకాసు వార్తలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయం, లూకాసు వార్త 20వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 10 మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తప్పించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. చాలు, ఇక్కడ మాట చూడండి. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? ఆయన చెప్తూ కొన్ని మాటలు చెప్తూ ఏమన్నాడంటే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును అన్నారు. అంటే మనం ఏం చేయాలా? ఏం గమనించాలి? ఇక్కడ ఈ వాక్యము జరుగుతున్నదా లేదా? ఈ వాక్యం జరుగుతున్నదా లేదా? ఎందుకంటే ప్రభువే ముందు చెప్పాడు, అయ్యా మీ రాకడ ఎప్పుడు అన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఇవి. నా రాకడ సందర్భంలో ఇవన్నీ ప్రారంభము, ఇవన్నీ భేదాలు, ఇవన్నీ కూడా వేదనలు. అంతేగాని అంతము కాదు, ఇది అంతము కాదు. వేదనలు అంటే వేదనా కాలము. అంటే ఈనాడు మనం ఉన్నది వేదనల కాలంలో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా వేదనలో ఉన్నది. అందుకని పిల్లారా, ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే జనం మీదకి జనం వచ్చారు, రాజ్యం మీదకి రాజ్యం. జనం అంటే ఏంటి? ఇప్పుడు భారతదేశంలో చూస్తున్నాం. మరి హిందువులు ముస్లిం మీదకి పోవడము, క్రైస్తవుల మీదకి పోవడము. మరి జనం మీదకి జనమే కదా. ఒక దేశంలో ఉన్నవారే, ఒక ప్రాంతాల్లో ఉండేవారే, ఒక ప్రాంతంలోనే జీవించినటువంటి వారే, ఒక భాష కలిగినటువంటి వారే. ఇది నెరవేరాలా. అందుకని నెరవేర్పు కొరకు ఏం చేస్తుందంటే ఇక్కడ జనం మీదకి జనము ప్రారంభమైపోయింది, రాజ్యం మీదకి రాజ్యం అని అన్నారు. ఇప్పుడు ఒక రాజ్యము, ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయెల్ దేశం దగ్గర నుంచి ఇరాన్, ఇప్పుడు ఇరాన్ వెళ్ళిపోయినారు. ఇరాను, ఇజ్రాయెల్ ఇప్పుడు మధ్య భయంకరమైనటువంటి యుద్ధము. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికా సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? వీళ్ళందరూ కూడా ఒక సంబంధికులు. ఇరాన్కి ఎవరు తోడుగా ఉంటున్నారు? వాళ్ళందరూ ఒక సంబంధికులు. అంటే గల్ఫ్ దేశాలన్నీ, అరేబియా దేశాలన్నీ ఒకవైపున, ఆ తర్వాత మళ్ళీ ఈ క్రైస్తవ దేశాలు అనుకునేవన్నీ కూడా ఒకవైపున కానీ ఉంటే ప్రపంచ యుద్ధమే. అది 3వ ప్రపంచ యుద్ధమే. మరి ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పారు చూద్దాం. 2వ పేతురులోకి వద్దాం. 2వ పేతురులోకి వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. 2వ పేతురులో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాము. 3వ అధ్యాయము, 2వ పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేని కొరకంట? అగ్ని కొరకు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది?
అగ్ని, ఎక్కడ చూసినా అగ్ని, అపార్ట్మెంట్లో అగ్ని, ఎక్కడంటే అక్కడ తగలబడిపోతున్నాయి. అంతేకాదు, మీరు గమనిస్తున్నారు లేదో, ఆంధ్రప్రదేశ్లో కూడా రోజు ఒక బస్సు తగలబడుతూనే ఉంది, ఏదో ట్రైన్ తగలబడుతూనే ఉంది. హైదరాబాద్లో అయితే ఏదో ఒక అపార్ట్మెంట్ తగలబడుతూనే ఉంది. అసలు ఏమిటి ఇదంతా కూడా? ఎందుకు ఇలాగా ఫ్యాక్టరీలు తగలబడుతుంటున్నాయి? ఎందుకు ఇలాగా బస్సులు తగలబడిపోతున్నాయి? ఎందుకు ఇలా ట్రైన్లు తగలబడుతుంటే దేవుని యొక్క వాక్యం నెరవేరుతుంది. భక్తిహీనులు ఉన్న కారణం చేత ఎక్కడెక్కడ మండిపోవాల్సిందే. అగ్ని కొరకు ఇది భద్రం చేయబడింది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాం ఈ రోజున. అందుకని కావలివాడ, వేళ ఎంత అయిందో మేలుకోమంటే దాని అర్థం ఏంటంటే, వేళ అంటే చూడాలా, ఏం జరుగుతుందో చూడాలా, దాని జరుగుతూ మరి నేను ఎలాగా సిద్ధపడాలా. ఇక్కడ ఇదే పరిస్థితి నా దేశం మీదకి వస్తే, అవే బాంబులు నా మీద పడితే, వారే నా దగ్గరికి వస్తే మరి నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? అందుకనే ఆ మాటలు అక్కడ రాస్తూ ఏమన్నాడంటే, ఒక మాట ఏమన్నాడంటే, చూడండి ఆ మాట 9 వచ్చిందామండి, 9:3-9. అందరూ అవశ్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవాలని ఇచ్చయింపక అందరూ మానవలస పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. చూడండి మాట గమనించారా? ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు ఆయన నశించకూడదు అంటే ప్రతి ఒక్కరు, వాళ్ళు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, లేక వాళ్ళు అన్యులైనా, ఎవరైనా కూడా వాళ్ళు నశించి నరకాన్ని పోవడానికి దేవుడు ఇష్టం లేదు. అందుకొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన రాకడ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఆయన రాకడికి దగ్గరకు లాగుతూ ఉంటున్నారు. ఆయన పోస్ట్పోన్ చేసుకుంటే వీళ్ళు లాగుతున్నారు ఆయన్ని. ఎందుకంటే ఇలాంటి యొక్క పరిస్థితి మనం ఇవన్నీ చూస్తున్నానంటే, అది కేవలము దేవుని యొక్క ఉగ్రత లేక దేవుని యొక్క తీర్పు. ఆ 2 దేశాల మీదకి వస్తున్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క తీర్పు. చూడండి అక్కడ ఉన్న మాటను, మత్తయి సువార్తలో మార్చుద్దాం. మత్తయి సువార్తలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. 24 అధ్యాయం, మత్తయి సువార్త 24 అధ్యాయంలో చూస్తే మరో మాట అక్కడ కనబడుతుంటున్నది. మత్తయి సువార్త 24 అధ్యాయం చూడమ్మా, చూస్తే ఒక మాట ఆయన చెప్తూ ఉంటున్నాడు. 2వ వచనం చూడండి ఏముంది. ఎవరి గురించి చెప్పాడు ఇదంతా? యెరూషలేము గురించి చెప్తున్నాడు. ప్రభు యెరూషలేములో ఉన్నారు, శిష్యులు ఆయన ఉన్నారు. అయ్యా మరి ఏంటి ఇక్కడ ఈ యొక్క మంచి దేవాలయమే. యెరూషలేము అంటే సామాన్యం కాదు, చాలా కాస్ట్లీగా ఆ దేవాలయం కూడా చాలా బంగారము విలువైనటువంటి వాటితోటి చాలా అద్భుతమైన రీతిగా ఆ దేవాలయాన్ని వాళ్ళు నిర్మించారు. దాని మీద పాత నిబంధన కాలం మన పూర్వీకుల దగ్గర నుంచి మనం చూస్తూ వచ్చే దాదాపుగా 14 సార్లు యెరూషలేము మీద దండయాత్ర చేయబడింది. 14 సార్లు దాన్ని క్యాప్చర్ చేశారు. 14 సార్లు అయినా కూడా దేవుడు దాన్ని తన సాక్ష్యం కొరకు నిలబెడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఉన్న మాటన ప్రభు అన్నాడు, ఏమంటున్నాడంటే ఆ దేవాలయం ఏం చేయబోతుందంట? పూజ చేయబడుతున్నది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు అదే వాళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆ బాంబులు వేయటం ద్వారా వాటన్నిటి ద్వారా ఏడాడ కూలిపోతాయి. ప్రభు చెప్పిన మాట అది. అందుకనే ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రభు చెప్పినాడు, అరేబి దేశాన్ని గురించి ప్రభు చెప్పాడు. అందుకని చూడండి, కీర్తన గ్రంథంలో అంటాడు. కీర్తన గ్రంథంలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో చూస్తే 122 కీర్తనలు 122లో ఆ మాట మనం చూస్తాం. చూడండి అన్న మాటను ఏమంటున్నాడు, మనం ఏం చేయాలన్న మాట గురించి రాస్తూ చదవండి. 6వ వచనంలో చాలు. యెరూషలేము యొక్క ఇప్పుడు క్షేమం ఉన్నదానికి పెద్ద పట్టణమే, దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణం, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు.
అబ్రహాం యొక్క సంతతి అదంతా. మరి ఇప్పుడు క్షేమం ఉన్నదా? మరి క్షేమం లేదు. అందుకని ప్రపంచం అంతా ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము కొరకు ఇప్పుడు అందరూ కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా చేయాలి. దేవుని యొక్క వాక్యం వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు ఒకవేళ మన ప్రభువును వాళ్ళని బాధ పెట్టి హింసించినా కూడా మన శత్రులైనప్పుడు కూడా ప్రేమించి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఏంటంటే జరుగుతున్న విషయాలు చూసుకుంటాం. ఈ జరుగుతున్న విషయాలను బట్టి మరి మనం ఎలాగా సిద్ధపడుతూ రావాలా? యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమొస్తున్నాయి? జనం మీద జనం వేస్తున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా కూడా నిన్న అసలు నమ్ముతారా మీరు ఈ విషయాన్ని? మన ఆంధ్రలోనే ఒక చిన్న పిల్లవాడు యవనస్తుడు 8వ తరగతితో చదువుతున్నాడు. వాళ్ళ మాస్టర్ని పిడిగుతులు పెట్టుకుంటూ గుద్దేశాడు. క్లాసులో పిడిగుతులు పెట్టి గుద్దేశాడు. చూసారా? అక్కడున్న మేడం ఏంటి రాను అదంటే మేడం కుదరడానికి పోయాడు. ఏమిటిది? ఇదంతా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుందనంటే భూమి మీద దేవుని యొక్క సన్నిధిని కోల్పోతున్నారు. భూమి మీద పూర్తిగా సైతాను యొక్క సన్నిధి వస్తున్నది. ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి ప్రాంతానికి వస్తుంది, ప్రతి దేశానికి వస్తుంది, ప్రతి రాష్ట్రానికి వస్తుంది. అందుకనే అతను వచ్చేటటువంటి యొక్క మరి స్థలంలో మనం ఉన్నాము కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిస్థితులు మనకు రాకుండా చూసుకోవాలి. అందుకని ప్రభు హెచ్చరిస్తున్నాడు, నీవు కావలివాడివి, పరిస్థితులు చూసుకో, ఎక్కడేం జరుగుతున్నాయో చూసుకో ప్రియులారా. అందుకని ఈ విషయాలు జరుగుతున్నప్పుడు నిజంగా ఎంత భయంగా ఉందంటే నోహ దినాలను జ్ఞాపకం చేసుకోమన్నా. ఇప్పుడు మన పాట కూడా పాడుకుంటూ వచ్చాం. ఎందుకు నోహ దినాలు జ్ఞాపకం చేసుకోవాలి? నోహ దినాలు ఎలాగున్నాయి? జనులు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికిచ్చుచు, నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజులు అయ్యే కదా. ఎన్ని భయంకరాలు జరిగినా కూడా జరుగుతూనే ఉన్నాయి. నాట్యాలు చేస్తూనే ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. చూసారా? ఆడ ఇశ్రాయేలు దేశము, అక్కడ వాళ్ళందరూ భయంకరంగా వందలాది వేలాది సేవలు పడుతుంటే మనం ఏం చేస్తున్నాం? భారతీయులు హోలీ 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 అని ఒకరి మీద ఒక రంగులు కొట్టుకుంటూ ఎగురుకుంటున్నారు. ఇక్కడ ఏమనాలో చూడండి ఒకసారి. అందుకనే మనం ఈ సమయంలో ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపడకపోతే మన పరిస్థితి కూడా అలాగవుతుందేమో. జనం మీదకి జనము, రాజ్యమునికి రాజ్యము లేచి ఏం చేస్తున్నారంట? అదే చూద్దారండి మత్తయి సువార్తలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకున్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చూద్దాం. 3వ వచనం అండి. చాలు, ఇక్కడ ఉన్న మాట చూసండి. అక్కడ ఏమంటుందంటే వాడు ఓలివ కొండ మీద ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, వాడు శిష్యుల దగ్గరికి వచ్చి, అయ్యా ఎప్పుడు దొరుకుతాయి అన్నీ అని అన్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఎవరో చెప్పలా, పౌలో లేక పేతురో లేక యోహాను ఈ విషయాలు రాయలా, సాక్షాత్తు ప్రభువే నోట్లోంచి వచ్చాయి. అందుకని అనుమానం అది ఉండకూడదు. మనకు ప్రతి ఒక్కరి విషయాల్లో మనం నమ్మాలి అని ఏమన్నాడు తెలిసిన? ఎవరు మిమ్మలను పైన ఉన్నది నీ రాకడ కొరకు యుగ సమాప్తికి అంటే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. యుగము సమాప్తి కాబోతుంది, రెండవది రాకడ జరిగిపోతుంది. ఈ 2 భాగాల్లో బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఉన్నది ఏ యుగము? కృపాయుగం. ధర్మశాస్త్ర యుగం అయిపోయింది. మనం ఉన్న కృపాయుగంలో, కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రం కృపాయుగంలో లేదు. అది ఇంకా ధర్మశాస్త్రం కిందే. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నారు కాబట్టి యుద్ధాలు చేస్తున్నారు. లేకపోతే యుద్ధాలు ఎందుకు చేస్తారు? కృపాయుగంలో ఏం చెప్తున్నాడు? శత్రువుని మరి వాడు యుద్ధం చేస్తున్నారంటే కృపాయుగం ఉన్నట్ట, ధర్మశాస్త్రం ఉన్నట్ట? వాడు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. అది మనం కృపాయుగంలో ఉన్నాం. అందుకనే
ఈ యుగము పూర్తి కాబోతున్నది. ఇప్పుడు జాగ్రత్తగా మెలగాలి. ప్రతిదానికి ఒక యుగం పెట్టాడు. ఆ యుగము పూర్తయిపోయింది. ఇప్పుడు ఇలాగ అవుతూ ఇప్పుడు 6వ యుగంలో మనం ఉన్నాం. 5 యుగాలు పూర్తయిపోయినాయి. 6వ యుగంలో మనం ఉన్నాం. ఈ యుగం కూడా పూర్తయ్యే దినం లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ యుగం అయిపోయిన తర్వాత శాంతి యుగం రాబోతున్నది. ఆ యుగంలో ప్రభు యెరూషలేములో కూర్చొని ప్రపంచానంతరం కూడా పరిపాలించే దినాలు రాబోతున్నది. వేయండి. దానికి ముందు ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన ఏమంటున్నంటే నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? వాట్ ఆర్ ద సైన్స్ ఫర్ యువర్ కమింగ్? నీ రాకడకు సూచనలు చెప్పయ్యా. సూచనలు ఏంటండి? ఈరోజు వర్షం రాబోతుందంటే ఏం చూస్తాం చెప్పండి? పైన మేఘాన్ని చూస్తాం. ఓహో వర్షం రాబోతుందని. ఈరోజు భయంకరమైన ఎండ రాబోతుందంటే ఏం చూస్తాం చెప్పు? సూర్యుడిని చూస్తాం. అలాగనే కొన్ని సూచనలు మనం చూడాలా. దీనిని బట్టి ఆయన రాకడ యుగ సమాప్తి అనగా యుగము అంటే ఇక కృపాయుగం అనేది భూమి మీద ఉండదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సువార్త ప్రకటించబడదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే క్రైస్తవుడు భూమి మీద ఉండడు. అదే కృపాయుగం యొక్క అంతము. కృపాయుగం యొక్క అంతం ఏమిటి అంటే క్రైస్తవులు అనేవాళ్ళు భూమి మీద ఉండరు. మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. యుగ సమాప్తి. ఈ యుగ సమాప్తి అందుకంటే చూడండి అక్కడ ఆ మాట ఉన్నాడు. అక్కడే ఆ మాట చెప్తూ ఆయన యుగ సమాప్తి అనగా ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి అంటే దాని అర్థం ఏంటంటే మనం మోసపోయే పరిస్థితుల్లో మనం ఉంటాం. మనం మోసపరచబడతాం. అనేక విధాలుగా మోసపరచబడతాం. ఒక విధం కాదు, అనేక విధాలుగా మోసపరచబడతాం. అందుకని ఆ మోసాల నుంచి మనం తప్పించుకోవాలి, ఆ మోసాల నుంచి మనం బయటపడాలి అన్నప్పుడు మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు రాకడలో యుగ సమాప్తి అనగా సువార్త ముగించబడబోతున్నది. దాన్ని కూడా అక్కడే రాశారు చూడండి. అక్కడ ఏమన్నారంటే 9వ చదవండి. చూసారా ఇప్పుడు దొరుకుతున్నది ఇది కదా. క్రైస్తవులు ఎంతమంది ద్వేషిస్తున్నారో చెప్పండి. క్రైస్తవులైన వాళ్ళు భారతదేశంలో ఉండడానికి వీలు లేదు, వాళ్ళ చర్చిలో ఉండడానికి వీలు లేదు, దేవుని సేవకులు ఉండడానికి వీలు లేదు. వాక్యం కాదా ఇది? అంటే యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఏమవుతుంది? శ్రమల పాలు చేస్తున్నట్టు ఇంకెవరు చెప్తారు? వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో జరగటం లేదా? జార్ఖండ్లో జరగలేదా? ఎన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే దీని అర్థం ఏంటంటే సువార్త ముగించబడే దినాలు. ఇక నీకు సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. ఇప్పటికే పోయింది. ఇప్పుడు ఎవరున్నారు? అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అంటే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నారు. బైబిల్ గ్రంథం తీసుకోవడం, అబద్ధం చెప్పడం, బైబిల్ గ్రంథం తీసుకోవడం, అబద్ధం చెప్పడం. అంటే దాని అర్థం ఏంటి? సత్య సువార్థికులు సమయము అయిపోయింది. ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు 90% అయిపోయింది. నిజమైన వాక్యము ఇక వినలేరు భూమి మీద. అది మాత్రం గుర్తుంచుకోండి. రాబోయేటటువంటి యొక్క జనరేషన్ మీరు ఇప్పుడు జాగ్రత్తగా మీరు పునాది వేసుకుంటే మీరు వాళ్ళని మార్చుకోగలరు. కానీ ఇది కానీ దాటుకొని పోయినట్టే చాలా కష్టం. ఇప్పుడు మేము ఇంత గట్టిగా ఇంత స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే మా పితరులైనటువంటి దైవజనుడు భక్త్ సింగ్ గారు లాంటి వారి ద్వారా ఈ లోతైనటువంటి బలమైన పునాదులు మాకు పడ్డాయి. కాబట్టి మమ్మల్ని ఎవరే కదిలించలేకపోతున్నారు. ఏ బోధలు కదిలించలేకపోతున్నారు, ఏ పరిస్థితులపై కదిలించలేకపోతున్నారు, ఏ కష్టాలు మమ్మల్ని కదిలించలేకపోతున్నారు. ఎందుకంటే మా పునాది చాలా స్ట్రాంగ్ పునాది.
అందుకని రాబో దినాల్లో మీకు ఇవి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. ఏమని చూస్తూ ఉన్నారు? మనం గమనించినట్లయితే సువార్త చెప్పడం ఆగిపోయింది, ప్రభు యొక్క శ్రమల గురించి చెప్పడం ఆగిపోయింది, శిలువ గురించి చెప్పడం ఆగిపోయింది, మరి నిజమైనటువంటి సేవలు చేయాలో అది ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ కూడా ప్రలోభాలు, మొత్తము జనాలను ఆకర్షించుకునే ప్రలోభాలు, నాట్యాలు. చూసారా, మనం ఎలాగ నాట్యాలు వేయాలో యవనస్తులందరూ సమకూర్చుకోవడం, నాట్యాలు వేసుకోవడం, నేర్పించుకోవడం. దీని అర్థం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటే దాని అర్థం ఇప్పటికే మోసపోయి గుంపుల్లో చేరారు. అక్కడ గుంపుల్లో చేరారు. నేను కూరగాయలు తీసుకురావడానికి అక్కడ ఒక కొట్టు ఉంటే అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసి కూరగాయలు తీసుకుంటా ఉన్నాను. ఒక పెద్దమ్మ వచ్చింది, మన కళ్యాణి అమ్మ వాళ్ళ అమ్మ అంటుంటే ఒక పెద్ద ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు పాస్టర్ కదా అంటుంది. నేను ఈవెంట్కి అనుకున్నాను పాస్టర్ అని. అవునమ్మా నేను పాస్టర్నే అన్నా. మీరు చాలా సంవత్సరాల కిందట పలానా వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పారు కదా అన్నారు. అవునమ్మా నేను చెప్పాను. అప్పుడు వచ్చానయ్యా నేను, అప్పుడు వచ్చి మీ వాక్యం విన్నానయ్యా అన్నా. అవునా, ఏం పేరమ్మా? ఏం పేరు అంటే, నా పేరు ఇదయ్యా అన్నాడు. ఎక్కడ ఉంటారంటే, ఇక్కడేనయ్యా నేను వచ్చాడండి నగరంలో ఉంటాను అని అంటే, రయ్యా పోదాంరా, మా ఇంటికి తీసుకొని పోతాను రా అని అన్నది. ఇప్పుడు కాదులమ్మా, బాగా ఎండగా ఉంది, సాయంకాలం తను తీసుకొని వస్తానులే నేను అని చెప్పేసి ఆంటీని నేను తీసుకొని వెళ్ళిపోతే ఆమె ఏం చేసింది తెలిసిన, టీవీ పెట్టుకొని బ్రహ్మాండంగా వాక్యం ఉంటుంది. అన్ని అబద్ధం వదలే, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం ఒకదాని తర్వాత ఒకటి సీరియల్ పెట్టుకొని ఎన్నింటో కూర్చుంది. ఏంటమ్మా అయ్యా ఇంకేం చేయాలి? నేనేమో చదువుకున్న దాన్ని కాదు, నేను ఎక్కడికి పోలేను, మా వాళ్ళంతా బంధువులు అందరూ ఒప్పుకోరు, అక్కడికి వెళ్ళిపోతానంటే ఆదివారం ఎవరో ఒకరు వస్తారు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తారు, చాలా దూరము, రేడిపాలెం అక్కడ ఎక్కడికో. నేనేం చేయాలా? ఈ పెట్టుకొని వింటూ ఉంటాను అయ్యా. అప్పుడు మేము వాక్యం చెప్పేసి చాలా విషయాలు ఆమెకు అర్థమైన రీతిగా చెప్తే, ఇక ఆమె ఏం చెప్పడం మొదలుపెట్టింది తెలుసా? అయ్యా వాళ్ళు నాకు తెలుసు, వీడు నాకు తెలుసు, అక్కడ పోదాము, ఇక్కడ పోదాము, అక్కడ పోదామని రాత్రే మమ్మల్ని తిప్పింది, 4 స్థలాలు తీసుకెళ్ళింది. ఇప్పుడు కూడా రమ్మని చెప్పాను, వేరే బంధువులు వచ్చారు, నేను రాలేదయ్యా, తర్వాత వస్తానని చెప్పింది. అబద్ధబోధకులు. ఇప్పుడు 20 సంవత్సరాల కిందట చూసారా ప్రియులారా? అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంట? తప్పుడు బోధలకు ఆమె చెప్తుంది, చూడయ్యా వీళ్ళకి చెప్తా ఉంటారు, మళ్ళీ ఇట్లా డబ్బులు అడుగుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా చెప్తా ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఏషాలు చూడయ్యా, మళ్ళీ కింద పడగొడతారు, పైకి లేవతీస్తూ ఉంటారు. ఏంటయ్యా అసలు ఇదంతా కూడా? ఇదంతా కూడా? అందుకేనమ్మా, ఈ బోధల నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు దగ్గరలోనే ఉంది, దయచేసి నువ్వు రా. ఎవరెవరు నీకు తెలుసుకో, వాళ్ళు కూడా తీసుకుంటారా, అప్పుడు వాళ్ళని కూడా నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేదా వీలవుతావని చెప్పేసి చక్కగా మాటలు చెప్పి రాత్రి ఈ టైం వరకు కూడా ఆంటీ నేను కలిసి ఇంకా తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్తే ఒక ముస్లిం అమ్మాయి ఒకరు ఉన్నారు, ఆ అమ్మాయికి ప్రార్థన చేసి వచ్చారు. ఇంకొక అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి ఏదో మందిరానికి పోతుందంట, ఎస్ఎల్ మందిరం ఎక్కడికి పోతుందంట. అమ్మ ప్రార్థన చేయడం అంటే మీరు స్నానం చేయలేదు ఇంకా. నేను ప్రార్థన చేస్తే స్నానంకి ఏంటిరా బాబు, ఎంత ఎలాంటి పోదో చూడండి వాళ్ళకి. లేదమ్మా ఇక్కడ ఉండే ప్రార్థన చేస్తాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పేస్తే, లేదు ప్రార్థన చేయక అక్కడ నేను ఇంకా స్నానం చేయలేదు అంటే చూడండి. మరి ఎస్ఎల్ మందిరికి పోయేవాళ్ళు ఎంతమంది ఎలాంటి వారు ఉన్నారో. కావలివాడా, వేళ ఎంత అయిందో మేలుకో. అందుకని మేము కావలి వాళ్ళమే, మా పనే కావలి కాయటం, రాత్రి మొగులు మా పని కావలి కాయటమే. వాచ్మ్యాన్ మేము. మీరందరూ హాయిగా పడుకుంటారు, వెళ్తారు హాయిగా మీ అపార్ట్మెంట్లో మీరు పడుకుంటారు. రాత్రి 12 గంటలు కూడా మీ అందరూ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ఇంటి కొరకు, ప్రతి సంఘం కొరకు, క్షేమంగా ఉండేదాని కొరకు.
మీ గృహాల చుట్టూ అంతా కూడా దేవదూతలు ఉండేదాని కొరకు, ఏ అపాయం జరగకుండా దాని కొరకు దాని ముందు ప్రార్థన చేసి కొంత సమయం, ఆ తర్వాత నేను కొంత సమయం ప్రార్థన చేసుకుంటుంటాను. కావలి వాళ్ళం మేము. వేడంత ఏందో మేల్కోవాలా, అబద్ధ ప్రవక్తల చేతులకు తప్పించుకోవాలా. మనం యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన యుద్ధాలు. వారికి వీరికి భయంకరమైన యుద్ధము. ఇప్పుడే చెప్పించాను మీకు. అరేబియాలో ఎలాగ ఉన్నదో బైబిల్ ఇప్పుడు చూస్తూ వచ్చాం మనం. అది దేవుని యొక్క ప్రవచనం నెరవేరుతుంది. యవనస్తులైనటువంటి వారు 165 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు చక్కగా ఎంత అందంగా ఉన్నారంటే ఆ బిడ్డలు చూస్తుంటే నాకు కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేసినాయి. ఎంత అందంగా ఉన్న పిల్లలు, చక్కగా బుర్కాలు వేసుకున్నారు, తెల్లగా కనబడుతున్నారు. చిన్న పిల్లలు హాయిగా భోంచేసుకున్నారు, చేతిలో ప్లేట్లు ఉన్నాయి. ఒక్కసారి పైనుంచి బాగుపడేటప్పటికి శుభ్రం ఒక్క బిడ్డ బ్రతకరా. అందుకని పిల్లరా, ఇవి జరగబోతున్న విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా. ప్రభునాజ్ఞ నీ రాకడికి, యుగ సమాప్తికి సూచనన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఇవి. ఇది యుగం పూర్తి కాబోతున్నది, కృపాయుగం పూర్తి కాబోతుంది. ఇక వాక్యం అందదు, మీకు బోధించే వాళ్ళు ఉండరు, మీకు సంఘాలు కనబడవు, మీకు ఇక నామకార్థమైన వాళ్ళు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, బయట పెడతా ఉంటారు, అక్కడ ఇక్కడ పెడతా ఉంటారు, స్క్రీన్లు పెట్టుకుంటా ఉంటారు. దాని ద్వారా రక్షణ కార్యం జరగదు. అందుకనే ఆ మాట ఉపయోగించబడింది. ఆ మాట కూడా చూడండి, అక్కడే ఉంటుంది. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారు కూడా మోసపరచబడరు అనే మాట ఉంటుంది. సాధ్యమైతే ఏర్పాటు చేయబడ్డవాడు. ఏర్పాటు అంటే ఏంటి? మనము ఏమిటా? మనము నిజమైనటువంటి మారు మనసు కలిగి, నిజమైనటువంటి బాప్తిస్వం కలిగి, నిజమైనటువంటి యొక్క మరి దాని ఏమంటారు హస్త నిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడ్డాం. మనం సంఘంలో చేర్చబడ్డాం. ఇంకొక విషయం చెప్పాలంటే, నిన్న వెళ్ళినటువంటి ఆ తల్లి ఇంటికి మేము, ఇల్లు మాకు తెలీదు, ఫోన్ చేస్తే మా ఫోన్ పనిచేయటం లేదు ఆమెకి. ఆ ఇంటి ముందే ఫోన్ చేశాను, ఎత్తుకోవటంలా. మరి ఇదే అడ్రస్ చెప్పారే అని చూస్తే ఇంటి ముందు ఇంత పెద్ద పటంతో శివుని బొమ్మ ఉంది. చూసారా? అది చూస్తుంటేమో హిందువులు ఇల్లులాగా ఉంది. ఇది ఎట్లా ఉంటుంది తను గమనించేస్తుంది. ఇంటి బయట బోర్డు మీద ఆమె పేరు రాయబడి ఉంది. ఇక్కడ ఆ పేరు రాస్తుంది అని అన్న. సరే ఎట్లా నువ్వు తలుపు కొట్టమంటే వీడి తలుపు కొట్టాను. అంటే అర్థం ఏంటంటే మార్పు అనేది లేదు. సంఘాలకు వెళుతున్నారు, తృప్తిగా అనుకుంటున్నారే కానీ మార్పు లేదు. మార్పు లేకపోతే విడవబడతారు కదా. ఒకసారి విడవబడితే ఎంత భయంకరమో తెలుసా? ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అది. రకరకాల వదంతులు మీరు వింటున్నారు కదా. మీరు ఫలానా కార్డు తీసుకోండి, ఫలానా ఇది తీసుకోండి, అది దాని నుంచి వాళ్ళు పంపిస్తున్నారు, దీని నుంచి వీళ్ళు పంపిస్తున్నారు, ప్రతి వారికి ఉచితంగా ఇస్తున్నారు. దీని లోపల ఏముంటుందో తెలిసిన ఒకటి ఉంటుంది, గుర్తించుకోండి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం చాలామంది ఈ విషయాలు తెలియదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రియులారా. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి అందుకని మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను ఈ మాటలు. 13వ అధ్యాయం, ప్రకటన 13వ అధ్యాయంలో చూడండి, 18వ వచనం చదవండి. లేక 17 చదమ్మా. ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ ప్రభువు పేరైనను దాని పేరట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. చూడండి ఇక్కడ మాట, ఒక ముద్ర ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ముద్ర ఇప్పుడు ఎన్నో ప్రణాళికలు ఎన్నో తయారు చేస్తున్నారు. ముద్రలు తయారు చేయడానికి మీకు తెలుసా? ఎంతమంది తెలిసేదంట. కొత్తగా ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ జరుగుతున్న డిస్కషన్ తెలుసా? లాయర్స్ ఎవరు కూడా బ్లాక్ కోట్లు తెల్ల షర్ట్లు వేయకూడదు. ఎవరు? లాయర్స్. లాయర్స్ ఎలా ఉంటారు చెప్పండి? అందరూ కూడా బ్లాక్ సోర్స్ మ్యాన్ ఉంటారా? అవి ఉండకూడదంట. ఏ ఉండాలి ఇప్పుడు మరి? కాషాయ వస్త్రాలా? అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై మనల్ని ఎక్కడ తీసుకురాబోతుందంటే 666 దగ్గర తీసుకొస్తారు.
వేసుకుంటావా లేదా? వేసుకోకపోయినావా రేషన్ రాదు నీకు. ఇప్పటికే అయిపోయినాయి రేషన్లు, ఇప్పటికే అయిపోయినాయి రేషన్లు. ఆరోగ్యశ్రీ అయిపోయిందా? ఉందా? ఉందా? జరుగుతుందా? అయిపోయిందా? కొంతమంది ఉందంట, కొంతమంది అయిపోయిందంట. నిజమేనా? లేదు, అయిపోయింది. ఎందుకంటే పాపం మన అలోకు స్నేహితుడు అతను మనం వెళ్ళి వాకింగ్ కూడా చెప్పొచ్చారు. అది నేను చెప్పాను, సీరియల్ యాక్సిడెంట్ అయిందని. అబ్బా చాలా ప్రమాదకరం పరిస్థితులు, హాస్పిటల్లో ఉన్నాడు, ఏదైనా సహాయం పంపించమని చెప్పండి సంఘానికి అని కూడా చెప్పాడు. నేను అన్నాను, తనకి ఏదైనా ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉంటే మనం దాని ప్రకారం జరిగించవచ్చు కదంటే, వాళ్ళు సామాన్యులు కాదుగా. ఇప్పుడున్నటువంటి హాస్పిటల్ ఏమవుతుంది, 10,000 అయ్యేదాన్ని 10 లక్షలు ఇప్పిస్తారు. అది ఈ రోజున్న హాస్పిటల్ పరిస్థితి. ఒకప్పుడు డాక్టర్ అంటే ఎలాంటి వాళ్ళు, అదే డాక్టర్ సుధారాణి అనేదో మన ఆంటీ చెప్పింది నాకు. వాళ్ళు ఎంతగా మరి సహాయపడారంటే ఈరోజు వాళ్ళ పేరు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే 10,000 10 లక్షలు చేస్తున్నారు. ఇప్పుడు 6 లక్షల నుంచి 8 లక్షల దాకా ఖర్చు అవుతాయి అంట అంకులు. మరి మనవాళ్ళు కూడా చెప్పండి, ఎవరైనా సహాయపడగలరేమో అని కూడా చెప్పాడు నాకు. అయ్యా ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ లేదు, పేదవాళ్ళు. మనం ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు మేము మంత్రులమి, మేము గవర్నమెంట్ని, మేము ఆఫీసర్లమి, మేము కలెక్టర్లమి, మేము ఉద్యోగస్తులమి, మేము బ్యాంకులో ఉన్నాము అనుకుంటారే కానీ, లోకమంతా మాలాగా ఉంది అనుకుంటారే కానీ, లోకంలో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారనే ఆలోచన శక్తి వారు కోల్పోతున్నారు. ఎంతమంది తినడానికి లేకుండా ఈ రోజున ఆ రోడ్డు మీద నివసిస్తున్నారో, నివాసం లేకుండా రోడ్డు మీద నివసిస్తుంటున్నారో, బట్టలు చినిగిపోయి బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక ప్రభుత్వం అనేది ముందు వాటి మీద మనసు పెట్టాలి, రోడ్లు కాదు కావాల్సిన. ముఖ్యంగా ఈ కరెంటులు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకే ఉపయోగపడతాయి కానీ లేని వాళ్ళకి ఉపయోగపడవు. రోడ్లు వేసేది ఎవరి కోసం అంటే కార్లు మేము పోవాలి, అందుకని మన దేవుడు కావాలి. దేవుని వాక్యంలో ఉన్నది. తర్వాత చెప్తాను, ఒక రోజు వస్తుంది పెట్రోల్ అనేది ఉండనే ఉండదు భారతదేశంలో. ప్రతి ఒక్క స్కూటీ, ప్రతి ఒక్క కారు ఇంట్లో పెట్టాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఉన్నమాట, తర్వాత చెప్తాను నేను. అది ఇప్పుడు అరేబియాలో జరుగుతున్న విషయం. ఇప్పుడు అరేబియా కానీ ఆ ప్రాంతాలు కానీ మొత్తం కానీ అయిపోయిందంటే భారతదేశానికి ఒక్కరు పంపించరు. వాళ్ళందరూ కూడా భారతదేశంలో చాలా కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారంటే, భారతదేశం చాలా సపోర్ట్ చేస్తున్నది ఇజ్రాయెల్ దేశం కన్నా రీతిలో. ఇటీవల మన ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారంటే, అయ్యే విషయాలు భారతదేశం మీద పడేటట్టుగా అయ్యే బాంబులు ఇప్పుడు ఇవాళ రేపు అన్నట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మన మంత్రి గారు వెళ్ళేసి అక్కడ కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఏదో కట్టాలా అనేటటువంటివి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకొని వచ్చాడు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దీని అన్నిటికీ ఎక్కడెక్కడైతే దీనికి సంబంధాలు ఉన్నాయో అక్కడే చేద్దాం బాంబులు అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆంధ్రాను కూడా టార్గెట్ చేశారు. భారతదేశంలో ఎన్నో స్టార్ట్లు ఉంటే మన ఆంధ్రాను వాళ్ళు ఏం చేశారు, గురి చేశారు. ఏముంది, అక్కడి నుంచి ఒక బాంబు పంపించారని నేరుగా వచ్చి పడుతుంది. ఇక దానికి ఇక అడ్డుండదు. ర్యాకెట్లు అంటే మీకు తెలియదాను, ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్కి వెళ్ళిపోతాయి. ఎక్కడంటే అక్కడ పడిపోతాయి. ఒకటని కాదు, మీరు చూస్తున్నారు లేదో, నేనైతే అన్ని గమనిస్తున్నాను. యుద్ధంలో జరుగుతున్న విషయాలన్నీ గమనిస్తున్నాను. ఒక ఓడ పోతూనే ఉంది, ఓడ మీద కుమ్మరించబడుతున్నాయి బాంబులు, అన్నీ తగలబడిపోతున్నాయి. ఓడ మీద ఉన్నాయి అన్నీ కూడా. అలాగే అపార్ట్మెంట్ మీద అన్నీ, అలాగే మరి స్కూల్స్ అన్నిటి మీద, అలాగే హాస్పిటల్ అన్నిటి మీద వదులుతూ ఉంటున్నారు, కింద పడుతున్నాయి. అటు వాళ్ళు వదులుతున్నారు, ఇటు వీళ్ళు వదులుతున్నారు, అన్నీ కలిపోతూనే ఉన్నాయి. అందుకని నేను చెప్పాను వాక్యం, భూమి దేని కొరకు భద్రపరిచింది? అగ్ని కొరకు. అగ్నిలో మనం కాలకూడదమ్మా. మనం అగ్ని కొరకే భద్రపరచులా. మనము ఉగ్రత నుండి రక్షించబడడానికి మనం భద్రపరచబడుతున్నాం. ఉగ్రత మన కొరకే కాదు, భక్తిహీనులకు తీర్పు తీర్చే ఉగ్రత అది. అది ఈ లోపల ఏం జరగబోతుందంటే, యుగము సమాప్తి కాబోతున్నది. అంటే ఏమిటి? సువార్త ఆగిపోబోతున్నది. ఇప్పటికే ఆగిపోయింది, ఇక అసలు పూర్తిగా ఆగిపోతుంది. చెప్పేవాళ్ళు ఉండరు. చూసారా, ఏమీ తెలియని అమాయకులు కూడా సువార్త చెప్పడానికి పోతుంటే, ఎందుకు వచ్చారు మా ఊరు, మాకెందుకు సువార్త అని చెప్పేది, మాకు దేవుడు లేరా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే దీని అర్థం ఏంటి? ఎవడు చేస్తాడు ఈ పనంతా? శైతానుడు. వాడి సమయం కొంచెమే ఉంది.
ఆ సమయం కొంచెం సమయంలో వాడు చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో, వచ్చే దినాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఏ సమయంలోనైనా మనం చనిపోతాము, ఏ సమయంలోనైనా వచ్చేదానికి అవకాశం ఉంది. కొంచెం వెనక్కి వద్దాం, మళ్ళా మత్తయి సువార్తలోకి వద్దాము. 24 అధ్యాయంలో చూడండి, ఇంకా ఏం చెప్తూ వచ్చాడో చూడండి. 6వ చదవండి, 24 యుద్ధముల గురించి వినబోదురు. ఏముంది? ఏమని చెప్పాడు? జరగవలసినదే కానీ అంతము వెంటనే రాదు. అంతం వెంటనే ఎందుకు రాదు? అక్కడ ఒక మర్మం ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక్కసారి నాశనం కాదు. ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో చూద్దాం. ఇవన్నీ కూడా మర్మాలతో, ప్రవచనాలతో రాయబడినటువంటి విషయాలు. వాటన్నిటి మనం ధ్యానిస్తేనే మనకు అర్థమవుతాయి, మనం సిద్ధపడేదానికి కొరకాయి. అందుకని కావలం కాబట్టి మేము ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి దూత 7 చదవండి. మొదటి దూత మూడవదినప్పుడు ఇప్పుడు అక్కడ చెట్లు కాలిపోయినా లేదా? చెడిపోయినా కాలిపోయినా లేదా? ఇరాన్ ప్రాంతంలో కాలిపోయినా లేదా? ఇజ్రాయెల్ ప్రాంతంలో కాలిపోయినా లేదా? మొత్తం కాలిపోయినా, కొన్ని కాలిపోయినాయా? కొన్ని అంటే కొన్ని ప్రక్కన దేశాలు కొన్ని ఉన్నాయి. ఇక దుబాయ్ అని, అబుదాబి అని, కువైట్ అని, బహ్రెయిన్ అని ప్రక్కన చాలా ఉన్నాయి కదా. అంటే ఏముంది అక్కడ? రాబడిన మాట ఏంటంటే 3వ భాగము కాలిపోయాను. అంటే 1/4 వంతు కాలిపోతుంది. ఇంకెన్ని వంతులు మిగిలిపోతాయి? 3 భాగాలు ఆయన ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. ఒక భాగాన్ని కాల్చివేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక్కసారిగా అంతం రాదు, అంచెలంచెలుగా అంతం వస్తుంది. ఒకసారి ఒక ప్రాంతం. ఇప్పుడు ఏమంటున్నారు? చైనా వాళ్ళు ఏమంటున్నారు? లేకపోతే రష్యా ఏమంటున్నారు? నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను. రష్యా ఇరాన్ సపోర్ట్ చేస్తే అమెరికాకు చాలా కష్టం. అమెరికా, రష్యాలో ప్రపంచంలో పెద్ద న్యూక్లియర్ బాంబ్స్. వాళ్ళకి అందరికంటే ఎక్కువ రష్యాలో, రెండో ప్లేస్ అమెరికాలో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇదే కానీ జరిగితే మరి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఒక పరిస్థితి ఏమో చూడండి. అక్కడ అన్నమాట, రక్తంతో మెలవైన వడగండ్లు అగ్నియు పుట్టి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వడగండ్లలాగా ఎక్కడికక్కడే రాలిపోతూ వస్తాయన్నమాట. ఆ యొక్క రక్తం మెలవమైందంటే జనాలందరూ ఏమైపోతారు? రక్తముద్దలైపోతూ ఉంటారు. ఎంత భయంకరమో చూడండి. అసలు విడవబడ్డామా? ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకుండా కానీ విడవబడ్డామంటే ఇప్పుడే ఇంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇందాక ఒక దానిలోనే నేను చూస్తూ ఇరాన్ ప్రాంతంలోనే ఒక ఫ్యామిలీ సేవ్ అయిపోయింది. మరి ఆయన వయసు మన సోదరు ప్రసాద్ అంత ఉన్నాడు, భార్య ఉన్నది, యువతలో 3 పిల్లలు పెట్టుకున్నారు. ఒక చిన్న బండలా అంటుంటే బండ మీద కూర్చున్నారు. వెనక ఇల్లంతా కాలిపోయింది మొత్తము. ఇక వాళ్ళందరూ ఏంటంటే 2 చూపించి మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు వాళ్ళని కాపాడాడు. అట్లా గట్లా బయటపడ్డారు. ఇప్పుడు ఆ బిడ్డలు, ఆ 3 చిన్న పిల్లలు, అలాంటి పిల్లలు వేసుకొని ఎలాగా? మానవత్వం చూడండి ఎంత భయంకరంగా నశించడానికి కారణం ఏంటి? ఇది మానవులు చేసే పని కాదు. శైతానుడు ఒక్కొక్కరు లోన ప్రవేశిస్తుంటున్నాడు, ప్రవేశించి నాశనం చేస్తుంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు? చిన్నపిల్లలు, ముస్లిమ్స్ అయితే ఏమైంది, లేకపోతే క్రైస్తువులు అయితే ఏముంది, లేకపోతే హిందువులు అయితే ఏముంది? ఎక్కడో నీ ఒక దాని కొరకై, నీ స్వార్థం కొరకు అమాయకులైన వాళ్ళందరూ చంపేది ఏంటి? ఆ రోజు నీకు మహాభారతం, రామాయణం జరిగింది. ఏం చేశారు మీరు? ఒక స్థలానికి పోయారు, వాళ్ళంతా నేనంతా కొట్టుకొని తెచ్చారు. అది బాగుంది. అట్లా కొట్టుకొని చావడం, ఒక స్థలానికి పోయి మీరు వేరంతా తెలుసుకోండి.
ఇళ్ళ మీద వేస్తామంటారు, ముసలోళ్ళ మీద వేస్తామంటారు, చిన్నవాళ్ళ మీద వేస్తామంటారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. రెండు విలాప గ్రంథంలోకి వచ్చి చూద్దాం విషయం. విలాప గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో లేకుండా లోకంలో ఏది జరగదు. కానీ అవన్నీ ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవాలనే విషయం మాత్రమే నా యొక్క భారము. అందుకని చెప్తున్నాను, మనం సిద్ధపడి ఉండాలి. విలాప వాక్యాల్లో చూద్దాం. ఆయన ఎంత భయంకర పరిస్థితుందో చూద్దాం. విలాప వాక్యములు 19 ఎన్నో అధ్యాయం అంటే 2 అధ్యాయం 19 చదవండి. 2:19. అబ్బా, ఎంత చూడండి. ఒక్కొక్క దినం వస్తే ఎంత కరువు రాబోతున్నది అంటే ఆహారం లేకపోతే వాళ్ళ బిడ్డలనే తింటారట. ఇది కొత్తది అనుకుంటుందేమో. ఆల్రెడీ వాళ్ళు ఆఫ్రికాలో ఇంతకుముందు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ బిడ్డలే వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళే చంపుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి అలవాటు. వాళ్ళు కూడా మృగం లాంటి వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క స్థితి అలాగనే ఉంటుంది. కానీ చూడండి ఇక్కడ అన్నమాట, ఎటువంటి కరువు రాబోతున్నది అంటే ఇప్పుడంతా మీకు తెలియదేమో, ఎందుకంటే మనం ఎవరు ఏరోప్లేన్ ప్రయాణం చేయటం లేదు కదా. ఆ చేసేవాళ్ళని అడిగితే 2 సమోసాలు నీకు కావాలంటే ఎయిర్పోర్ట్లో ఎంత తెలుసా నీకు ఇప్పుడు? చెప్పండి మీరు. 350 రూపాయలు. మనం తాగేటటువంటి వాటర్ ఉంటుంది చూడు, వాటర్ బాటిల్ 100 రూపాయలు. 100 రూపాయలు ఇస్తేనే ఆ యొక్క బాటిల్ మనకి ఇస్తారు తాగడానికి. 2 సమోసాలు పెట్టేదాన్ని 350 రూపాయలు ఇస్తారు. నేను ఒక యవనస్తుడు, మంచి చదువుకున్నవాడు, పార్లమెంట్లో ఎంపీగా ఉండి ప్రశ్నించాడు, ఎందుకు 2 సమోసాలు 350 రూపాయలు చేయాల్సిన పని ఏమొచ్చింది మీకు? ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? ఒక నీళ్ళ బాటిల్కి ఎందుకు 100 రూపాయలు పెట్టి మీరు తీసుకుంటున్నారు? దేన్ని బట్టి మీరు తీసుకుంటున్నారు దాన్ని? వెనక ఎవరున్నారు? మనకు తెలుసుగా ఎవరున్నారు? ధనవంతుడు. దేశాన్ని మొత్తాన్ని అమ్మేసుకుంటున్నారు. ఎంతగా అమ్మే పరిస్థితులు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ దృష్టి ఎక్కడ పడింది తెలుసునా? విశాఖపట్నం మీద పడింది. అవన్నీ కూడా కొనాల్సింది ఇప్పుడు వాళ్ళు. రేపు మన పరిస్థితి ఏంటి? ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఉద్యోగాలు లేవు పిల్లలకి. అందుకని ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడిపోయి వాళ్ళ పార్టీలు జరిగి 7 పార్టీలు జరిగి 7కి చేయకొట్టి వాళ్ళకి చేయకొట్టి బ్రతుకుతున్నారు. కొంచెం కొద్ది గొప్ప బైబిల్ విమర్శించి కొంతమంది బతుకుతూ ఉంటున్నారు. కొంతమంది హిందూ గ్రంథాలు విమర్శించి వీళ్ళు బతుకుతుంటున్నారు. కొంతమంది ఉద్యోగం లేదని చెప్పేసి సేవ అని చెప్పుకొని వీళ్ళు బతుకుతుంటున్నారు. ఎంత కరువు రాబోతున్నది అంటే దేవుని వాక్యంలో చూడండి. ప్రతి వీధిన పిల్లలు పడిపోయి ఉంటారు, వృద్ధులు పడిపోయి ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఆకలితో చచ్చిపోతూ ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయంటే ప్రభు ముందుగానే హెచ్చరించాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, కావలివాడా వేళ ఎంతైనదో మేలుకో అంటే దాని అర్థం ఏంటి? వేళను చూడు, ఏం జరుగుతున్నదో చూడు. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ దేశంలో ఏం జరుగుతున్నదో చూడు. ఊరిక దేవుని సేవడికి వచ్చి రండి, కాసేపు కూర్చుందాం, కాసేపు ప్రార్థన చేద్దాం, 4 మాటలు చెప్తాము, ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి పంపిస్తే నేను కావాలని కాదు, నేను డబుల్ పాస్టర్ని అయిపోతాను. కావాలి వాడిగా పరిస్థితులన్నీ కూడా సంఘానికి తెలియచేయాలి. ఈ విషయాలు మీకే కాదు, ఇప్పుడు ఈ యొక్క దీని ద్వారా అనేకులు వింటారు, వారు కూడా సిద్ధపడతారు. అందుకనే యుగ సమాప్తి అయిన తర్వాత రెండోది ఏమంటున్నాడు? రాకడా అన్నాడు. రాకడా. ఇప్పుడు ఈ రాకడలో ఒకటేమో ప్రత్యక్ష రాకడ, ఒకటేమో పరోక్ష రాకడ. ఒకటేమో ప్రత్యక్ష రాకడ, ఒకటి పరోక్ష రాకడ. ప్రత్యక్ష రాకడ ఎవరికి, పరోక్ష రాకడ ఎవరికి అని కానీ చెప్తే 2 వచనాలు చూసుకుందాము, ముగించేసుకుందాం.
చూద్దాం, ఇక్కడ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత మళ్ళీ ధ్యానించుకుందాం కావాలనుకుంటే. ప్రత్యక్ష రాకడ వరకు, పరోక్ష రాకడ వరకు. మొదటి దశలో రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చింది చూడండి. చూడు, ఇక్కడ మాట చూడండి. మనం వెళ్ళిపోతున్నాం. క్రీస్తు రాకడ అంటే, ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు రాకడ అంటే మనం వెళ్ళిపోయి ప్రభువును కలుసుకునేది ఒక భాగం. చాలామందికి అర్థం కావటం ఈ విషయం. మనం వెళ్ళి ప్రభువును కలుసుకోవడం ఒక భాగం. ఆ తర్వాత ప్రభు భూమి మీదకి రావడం రెండవ భాగం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చూడండి. అక్కడ మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచ్చింది చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఎవరు చూస్తారని అన్నారు? ప్రతి నేత్రము, ఏ దేశంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో, అన్య జనాంగాలందరూ, నాస్తికులందరూ, నామకార్థ క్రైస్తవులందరూ, అబద్ధ ప్రవక్తలందరూ, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా, విడవబడినటువంటి వారందరూ కూడా ఆయన రాకడను కళ్ళతో చూస్తారు. దీనిని ప్రత్యక్ష రాకడ అంటారు. పరోక్ష రాకడ అంటే ఏంటి? ఆయన మనకు కనబడడు. మధ్యాకాశంలోకి మనం వెళుతాం అక్కడికి. అందుకని అక్కడ రాయబడింది, ఏ రాయబడింది చెప్పండి. అక్కడ బోర శబ్దం వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అంటే దాని అర్థం ఏంటి? మనకంటే ముందు చనిపోయినారే, ప్రభు నమ్ముకున్నవారు, ప్రభు సేవ చేసిన వారు, పరిశుద్ధులుగా జీవించిన వారు లేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పటికి మనము సజీవంగా ఉంటే మనము మార్చబడతాము, మన శరీరాలు మార్చబడతాయి, మనము వాళ్ళము కలుస్తాము, అలాగా ప్రభు దగ్గరికి వెళ్తాము, మధ్యాకాశంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అర్థమైందా? అది యుగ సమాప్తి. అంటే ఇక సువార్త ప్రకటించబడదు, అయిపోయింది కథంతా. చూసారా ప్రియులారా? ఎప్పుడైతే మనం వెళ్ళిపోతున్నామో ఇక భూమి మీద సువార్త ప్రకటించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. భయానక పరిస్థితిలో ఉంచాయి. ఇందాక చెప్పేనే, ఒక క్రూర మృగము భయంకరంగా పరిపాలించబోతున్నది. ఇక ప్రకటన గ్రంథం ఎత్తుకుంటే చాలా విషయాలు ఉంటాయి. అనేక దేశాలు ఒకటైపోతాయి, ఒకే మతం వస్తుంది, ఒకే కాయిన్ వస్తుంది. ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి చూసారా? ఒకటేమో రష్యాలో రూబుల్స్ అని, మనమేమో రూపాయలని, అమెరికాలో డాలర్స్ అని, మరి అరేబియాలో డైనర్స్ అని, రకరకాల పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అట్లా ఉండదు. ఒకే కాయిన్ ప్రపంచం అంతా, ఒకే మతం ప్రపంచం అంతా, ఒకే పరిపాలన ప్రపంచం అంతా, ఒకే విధానం ప్రపంచం అంతా. దాని కొరకే ఇప్పుడు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది రాకముందే మనం ఎత్తబడాలి. విడవబడ్డామా, మన పని ఘోరాతి ఘోరం. భయంకరమైన శవాలు చూడాలా, భయంకరమైన అగ్ని చూడాలా, భయంకరమైనటువంటి వాళ్ళు చెప్తుంటే భయమైపోతుంది. నాకే భయమైపోతుంది. ఇస్రాయల్ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాట్లాడుతూ, ఒక అమ్మాయి ఈ జర్నలిస్ట్ లాగా, యాంకర్ లాగా మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది. మాట్లాడుతూ ఉందా ఆ బాంబు పేలిపోయింది, అదిగో బాంబు పేలిపోయింది, ఓ మై గాడ్ అని ఒక్కసారి క్యాకులేసేసింది. అంటే దాని అర్థం ఏంటంటే, గుహలో దాక్కుంటుంది అట్లా. లోన దాక్కున్నప్పుడు అయినా కూడా శబ్దాలు వస్తున్నాయంట. ఎటు ఏ శబ్దం బయటకు రావాలన్నా కూడా వాళ్ళకి అడుగు బయటపెట్టాలంటే శబ్దం వచ్చేస్తుందంట. ఎంత భయంకరం ఉన్నదో. దేవా, ఇంకా కృపాకాలంలో మనం ఉన్నాము. జాగ్రత్తగా ఉన్నాము, పరిశుభ్రతను కాపాడుకున్నాము, విశ్వాసాన్ని పోగొట్టుకోగాకండి.
ఎక్కడ పొరపాటు చేయగక్కండి, అబద్ధాలు చెప్పుకోవద్దు, మోసాలు చేయవద్దు, చూడకూడదు చూడగక్కండి, వినకూడదు వినకండి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ఇవ్వండి. ప్రభు అక్కడ మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. యుద్ధమే, 3వ ప్రపంచ యుద్ధమే స్టార్ట్ అయిపోతే ఇక మన పరిస్థితి ఎలాగుంటుందో ఘోరాతి ఘోరంగా ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధము, యుగాంతము, సంఘం ఎత్తబడము, భయంకరమైనటువంటి పోరాటము, యుద్ధాలు భూమి మీద కనబడతాయి. వాడు జాగ్రత్తగా ఉన్నాము, ప్రభు రాకడ కొరకే సిద్ధపడతాము. ఎందుకంటే మనము ఆదికాండం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడు. నీవు కావాలి వాడివి, నీ బాధ్యత అందరికి చెప్పాలా. వేళ ఏలైంది, ఎక్కడ ఏం జరుగుతుందో చూడు, నీ మందను కాసుకో, వాళ్ళు సిద్ధపరచుకో. ఎప్పుడైనా ప్రభు యొక్క మోగితే, ప్రభా నేను రెడీగా ఉన్నానయ్యా. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అక్కడికి వచ్చిన అందరూ యవనస్తులైన మనం అందరం కూడా పరిశుద్ధతను మెయింటైన్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మా కళ్ళు ఎక్కరండి, కళ్ళు మూసుకోరండి. ప్రభు యొక్క రాకడలో మనం ఉన్నాము. యుద్ధాలు జరుగుతున్నాయి, జనమైన జనము, రాజ్యమైన రాజ్యం లేస్తున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. అబద్ధ ప్రవక్తలు లేచారు, మోసపరచబడుతున్నాము. యుగాంతములకు ఉన్నాము. కృపాయుగ ముగింపులోకి వచ్చేసింది. ప్రభా నన్ను సిద్ధపరచు. ఈ రాత్రి ఒకవేళ వస్తే, లేక ఈ రాత్రి ఒకవేళ బాంబులు వచ్చి మా దేశం మీద పడితే మా పని ఏంటి? మేము మీ దగ్గర ఉండాలి ప్రభువా, మీతోనే ఉండాలి ప్రభువా. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన నామాన్ని బట్టి మీకు అన్ని స్తోత్రాలు. మా చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిస్థితులన్నింటినీ మేము ప్రభా చూస్తూ ఉంటున్నాము. కనుక దయతోటి ప్రభా మమ్మల్ని కరుణించండి. ఇజ్రాయిల్లో వేలాది మంది చనిపోతున్నారు, ఇరాన్ ప్రాంతాల్లో వేలాది మంది చనిపోతున్నారు. రక్తభూమి అయిపోయినది, వయసుతో తేడా లేకుండా చనిపోతున్నారు. అమాయకులు, అజ్ఞానులు, అయ్యా కరుణించండి, మా దేశాన్ని కరుణించండి. చాలా కోపంగా ఉన్నారు ప్రపంచం అంతా మీద. ఉగ్రత దినాల్లో మేమున్నాము. నాయన కరుణించండి. సువార్త ముగించబడుతున్నది, సంఘం ఎంతబడితే ఇంకెవరున్నది భూమి మీద? మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. సంఘంలో బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు కొంతమంది రాలేకపోయినారు, కారణాలు తెలియదు. వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. నిర్లక్ష్య వైఖరి మానివేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడే రీతిగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఉదయాలస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. రోగాల్లో, వేధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ ఉన్న అక్కలను జ్ఞాపకం చేసుకోరండి. అప్పుడు యవనస్తుడు, భార్య ఉన్నది, పేదవాడు, ప్రభా సహాయం చేస్తున్నారండి. ప్రేగల మా పొడవ తండ్రి, జింగల మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటు మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఎవరి విషయాల కొరకే ప్రార్థించమన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాం. మధ్యస్థాల విషయంలో కూడా మరి సహోదరుడు నేను కలిసి రోజు పోరాడుతూనే ఉన్నాము. ప్రభా మీ సమయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఒకవేళ మీరు అక్కడ కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తున్నారేమో, భూ సంబంధమైన మందిరం కాకుండా ఆత్మీయ సంబంధమైన మందిరంగా సిద్ధపడేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విధాన కార్యం నెరవేర్చమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటాం. ఇచ్చిన మంచి అవకాశం అంటే స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడి కొంచెం నామ తండ్రి. ఆమేన్.
మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభునైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నేను సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉన్నది కాక. ఆమేన్. జాగ్రత్త భక్తులారా పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులారా పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. వందనా హోసన్నా వందనా హోసన్నా రాజాధిరాజు వచ్చును. విను మార్భాటం ఘోరధ్వనియు ప్రధాన దూత శబ్దము. విను మార్భాటం ఘోరధ్వనియు ప్రధాన దూత శబ్దము. జాగ్రత్త భక్తులారా పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులారా పిలిపిదే